యొక్క సహాయ సహకారాలు వ్యాసాల రూపంలో సోషల్ మీడియాలో ఈ యొక్క కార్మికుల పరిస్థితి ఏంటి అనే విషయం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కార్మికోద్యమం దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా మన భారతదేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలే లేకుండా చేయాలని తెలంగాణలో జరపడం అనేది, అందులో నిజామాబాద్లో జరపడం అనేది మతాన్ని చాటాలి, మన ఐక్యతని చాటాలి. కార్మిక హక్కుల కోసం కాలరాయడానికి నువ్వు ప్రయత్నిస్తే మన పైన ఉంది. టీయూసీఏ కార్మిక వర్గానికి దిక్సూచిగా కాదు, రెండు కాదు, అన్ని రూపాలలో మనం ఆ మహాసభల సక్సెస్కి వాళ్ళందరూ కూడా తమ భుజాల పైన వేసుకుని దీని సక్సెస్కి తోడ్పడాలి. ఒక దిక్సూచిగా తెలంగాణ మన పైన ఉంది అని చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఇక్కడ జరిగే మహాసభకి చేయాలని రాష్ట్ర కమిటీ తరఫు నుంచి కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు డి కృష్ణ గారు, ప్రధాన కార్యదర్శి సూర్యం గారు, సర్జన్ పద్మ గారు, అట్లాగే స్థానిక ప్రెసిడెంట్ ముఖ్యాన్ని గారు, సుధాకర్ గారు, నరేందర్, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు అందరికీ నమస్కారం. టీయూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని దాని కొరకు ఒక ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయాలని, అందులో నన్ను ఉండమని అడగటం నాకు చాలా ఆనందంగా ఉన్నది. నాకు అందులో పాల్గొనడం ఇష్టంగానే ఉంది. మీరందరూ చెప్పినట్లు నేను ఉన్నత విద్యా మండలి చైర్మన్నే అంతకుముందు కూడా పెద్దకోవడం రిజిస్టార్గా చేసిన ప్రజాస్వామికవాద అంటున్నారు. కానీ అంతకంటే ముఖ్యమైన నేను మీ బిడ్డను ఉద్యమంలో నుంచి ఎదిగిన పిల్లలు ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో ఇలాంటి స్ఫూర్తి కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి కార్మిక సంఘాల యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంది. టీయూసీఐ లాంటి సంస్థలు లేదా నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ ట్రేడ్ యూనియన్ వారసత్వం అనేటువంటిది ఈ జిల్లాకే కాదు, రాష్ట్రానికే కాదు, దేశానికే ఒక దిక్సూచి లాంటి గొప్ప వారసత్వ ఉద్యమ చరిత్ర కలిగినటువంటి నాయకత్వం ఇక్కడి నుంచి ఉంది. ఇంతకుముందే సూర్యం గారు మాట్లాడుతూ మహబూబ్ నగర్లో ఉన్న బీడీ కార్మికులకి, నిజామాబాద్ జిల్లాలో ఉన్న బీడీ కార్మికులకు చాలా వ్యత్యాసం ఉంది. మొత్తం నిజామాబాద్ జిల్లానే కాదు, మొత్తం దేశంలోనే నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా బాగా పరిశోధించి ఎంతో గొప్ప పనిచేసినటువంటి డివి కృష్ణారెడ్డి గారు, అట్లాగే బొజ్జ తారకం గారు ఆ బీడీ కార్మిక సంఘానికి అధ్యక్షులుగా ఉండి ఇరలేని కృషి చేశారు. అట్లాగే కృష్ణన్న కూడా ఉన్నాడు, తర్వాత నరేందర్, వీళ్ళందరూ కూడా దాంట్లో పనిచేశారు. అలాంటి గొప్ప వారసత్వం ఒక బీడీ కార్మికులే కాదు, ఇక్కడ అనేక రంగాల్లో, అది మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, ప్రెస్ వర్కర్స్ కావచ్చు, ప్రజా జీవితంతో సంబంధం ఉన్నటువంటి అనేక మందిని కదిలించి ఉద్యమ స్ఫూర్తితో సామాజిక విలువల్ని, సమాజ మార్పును కోరుకునే దిశలో పనిచేశారు. ఇప్పుడున్నటువంటి ఆవశ్యకత ఏంటంటే, మనం ఈ మధ్యనే మేడే చాలా గొప్పగా జరుపుకున్నాం. 1886లో జరిగినటువంటి మే 4th జరిగినటువంటి మేడే దినోత్సవంగా మనం జరుపుకుంటూ దాదాపు ఒక 140 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ మనం ఆ డిమాండ్స్ అడుగుతున్నాం. ఏ డిమాండ్స్ అడుగుతున్నాం? కనీస వేతనాలను ఇవ్వాలి, కనీస వేతనాల్ని ప్రజల యొక్క జీతభత్యాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఖర్చులకు తగ్గట్టుగా జీవన ప్రమాణాలు, మెరుగైనటువంటి ప్రమాణాలు ఉన్నట్టుగా పెంచాలి. గొప్ప డిమాండ్స్గా లేదా గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు, కనీస వేతనాలని కోరేటువంటి స్థితిలో ఉన్నాం. ఇంకో డిమాండ్ కూడా చూసాం, పని గంటలకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు వచ్చినటువంటి లేబర్ కోడ్స్, ఇప్పుడు పని దినాలలో ఈ వర్కింగ్ కల్చర్లో వచ్చినటువంటి మార్పులు ఈ దేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానీ అనేక రకాల మార్పులు మనం చూస్తున్నాం. అసలు నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంటే చాలా మారిపోయింది.
మనం కోరుకున్నటువంటి ఒక పద్ధతులు అనేటువంటి ఇప్పుడు ఎక్కడ లేవు. అవుట్సోర్సింగ్ అని లేదా రకరకాల వేజెస్ సిస్టంలో ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా పోతుంది. ఒకటి మేడే గుర్తుకొస్తే, రెండోది భారత రాజ్యాంగం గుర్తుకొస్తామని. భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా భారత రాజ్యాంగం ఈ భారతదేశ ప్రజలమైనటువంటి మనము రూపొందించుకొని మనము ఆమోదించి దాని ప్రకారం ప్రజల యొక్క జీవన విధానం కాపాడుకుంటామని మనం ప్రమాణం చేసి ముందుకు పోతుంటే, ఇప్పటికీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కనీస హక్కుల్ని కూడా ప్రజలు అనుభవించే స్థితిలో లేదు. అది కార్మికుల హక్కులు కావచ్చు, అది పౌర హక్కులు కావచ్చు, అది విద్యార్థుల హక్కులు కావచ్చు, లేదా దళిత గిరిజన హక్కులు కావచ్చు. ఈ హక్కులు కూడా ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా అది భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అయినా, మేడే 139వ రోజు జరుపుకున్న సందర్భంగా అయినా మరీ ఒకసారి ఇలాంటి కార్మిక సంఘ నాయకత్వం ప్రజలకు చాలా అవసరం ఉంది. వారిలాంటి నిబద్ధత గల త్యాగపూరితమైనటువంటి సంఘాల వల్లనే ఈ సమాజంలో చైతన్యం వస్తుంది, ఈ సమాజంలో మార్పు సంభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప స్ఫూర్తినియగలిగినటువంటి ఈ సంస్థ వారి రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవటం చాలా సంతోషకరం. నిజామాబాద్ జిల్లా తరఫున కూడా నేను రాష్ట్ర దేశ ప్రతినిధులకు స్వాగతం చెప్తూ ఈ మహాసభల్ని చాలా ఘనంగా విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు సెలవు అభినందన తెలియజేస్తూ, ఇప్పుడు మన మిత్రుడు సూచించే మేరకు వాటిని కూడా ఇందులో కలుపుకొని ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలా ప్రకటిస్తామని అప్పటి వరకైతే ఉన్నటువంటి జాబితాను ప్రకటించాల్సిందిగా కామ్రేడ్ సూర్యుని కోరుతున్నాను. పెద్దల సమక్షంలో లోగో ఆవిష్కరణ ఉంటుంది, తొందరలోనే ముగిస్తాము. ముఖ్యంగా ఈ టీవీసీ కార్మిక సంఘం మొదటి మహాసభలకు, అంటే మన కార్మిక సంఘం 9వ మహాసభ, టీవీసీగా చేరిన తర్వాత మొదటి మహాసభ. దీనికి గాను గౌరవ అధ్యక్షులుగా అన్న లింబాద్రి అన్న గారిని మనం అధ్యక్షుడిగా, ఈ ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా, కార్యదర్శిగా కె సూర్యం, నేను కోశాధికారిగా ఎం నరేందర్, ఇది ఉంటుంది. ఆ తర్వాత సభ్యులుగా, ఉపాధ్యక్షులుగా, సెక్రటరీలుగా చాలామందిని మేము ముందర ప్రతిపాదిస్తున్నాము. ఇందులో రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా మేము చేర్చుకుంటాము, చేర్చాలని ఉంది. ముఖ్యంగా ఈ ఆహ్వాన సంఘంలో వివిధ రూపాల్లో ఇతరులను కూడా ఇందులో సమీకరించుకోవాలి కాబట్టి, ఇతరులు కూడా యొక్క సహాయ సహకారాలు ఉండాలి కాబట్టి అందరినీ ఇందులో ఈ ఆహ్వాన సంఘంలో ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యక్షులుగా, అంటే వాళ్ళందరూ ఉపాధ్యక్షులు, సెక్రటరీలన్నీ మేము తర్వాత ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళ యొక్క అన్నింటిని పరిశీలించి చేద్దాము. ప్రొఫెసర్ అరగోపాల్ గారితో మాట్లాడాము, ఆయన కూడా ఇందులో ఆహ్వాన సంఘంలో సభ్యులుగా ఉంటాడు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు సభ్యులుగా ఉంటాడు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ఇల్లెంది ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు ఉంటాడు. నిమ్మల నారాయణ, డాక్టర్ సూరి గారు, నల్ల రామారావు గారు, జన విజ్ఞాన వేదిక, ఇన్నయ్య గారు, ప్రొఫెసర్ కనకయ్య, గైని గంగారాం, కిషన్ శాంతన్ డిటిఎఫ్ గారు, డాక్టర్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు, డాక్టర్ సంతోష్ కుమార్ గారు, భాస్కర్ ఎఫ్సిఐ రిటైర్డ్ ఉద్యోగి, ఎస్ సాంబయ్య జర్నలిస్టు, చింతల గంగాదాస్ జర్నలిస్టు, సీతయ్య సెక్రటరీ డిసిఇబి, రాధాకిషన్, అదేవిధంగా రిటైర్డ్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారు రాధాకిషన్, దారాల పోతన్న, ఎంఏ వాహబ్ బారి, కె ప్రకాష్, ఎం సుదర్శన్, ఎం లింగం, పోసెట్టి గారు జన వికాస్ సేవా సంస్థ, వి సంగం గారు అడ్వకేటు, జి శివరాజు గారు మాజీ ఐఎఫ్టి ఆనాడు జిల్లా నాయకులు, ఆర్ పృథ్వీరాజు గారు
వెల్మల్ శంకర్, రాజ్కుమార్ గారు. వీళ్ళే కాకుండా వివిధ రంగాల్లో పనిచేస్తున్న మా సంస్థకు సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా మేము ముందర ప్రకటిస్తాం. వీళ్ళే రాజేష్, వీళ్ళు నిజామాబాదు సంబంధించిన వాళ్ళు, కిరణ్ నారాయణపేట, దేవదానం మహబూబ్నగర్, రామ్ లక్ష్మణ్ నిర్మలు, జగన్ సింగ్ ఆదిలాబాదు, తోకల రమేష్ పెద్దపల్లి, సి హనుమంతు గద్వాల, మధుసూదన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం, ఆవుల అశోకు వెంకటరెడ్డి ఖమ్మం జరిగింది. వాళ్ళందరినీ గౌరవ సభ్యులుగా, ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా చార్ట్అవుట్ చేసి ఒక కరపత్రం రూపంలో రాష్ట్ర ప్రజల ముందరకు తీసుకెళ్తాం. అటు తీసుకెళ్ళిన తర్వాత అందులో మనం ఎవరిమన్నా పేరును మిస్ అయితే అందులో చేర్చుకోబట్టి జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులకి వెళ్ళి టీవీసీ జిల్లా కమిటీ సభ్యులు అందరూ సభ్యులే. మనం ఇందులో చేర్చుకోవడం, రాసుకోవడంలో మిస్ అయింది. కాబట్టి టీయూసీఏకి సంబంధించిన జిల్లా కమిటీ, ఎందుకంటే యూనియన్ యొక్క మీటింగ్ టీయూసీఏదే కాబట్టి ఆర్ రమేష్ వీళ్ళందరూ కూడా జిల్లా కమిటీ సభ్యులందరూ ఇందులో బాధ్యులుగా ఉంటారు. భాస్కర్ స్వామి, అరుణోదయ గంగన్న. ఓకే, వీళ్ళే కాక టీయూసీఏ జిల్లా కమిటీ సభ్యులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారనేది గుర్తుపెట్టుకోండి. అట్లా ముఖ్యంగా నిజామాబాద్ వాళ్ళే ఎక్కువ ఉండాలి. రాష్ట్ర యూనియన్లు అనేటివి ఒక్కరొకరిని అట్లా పేర్లు టీయూసీఏ కాబట్టి అందరినీ పెట్టాము. మన రాష్ట్ర యూనియన్ల యొక్క వివరాలంతా కూడా రాష్ట్రానికి అంతా తెలియాలి కాబట్టి, అందరి దృష్టిలోకి వెళ్ళాలి కాబట్టి అట్లా పెట్టడం జరిగింది. దానికి ఇందులో ఎవరైనా మిస్ అయితే అందరివి మన రామకృష్ణబాయి చెప్పినట్లు చూపించండి. ఆటోమేటిక్గా నిర్ణయం కూడా చేశాము. మేము రాయడంలో ఏమని మనంతా నిర్ణయం చేశాము జిల్లా కమిటీ సభ్యులంతా ఉండాలని. టీయూసీఏకి సంబంధించి జిల్లా కమిటీ సభ్యులు అందరూ ఉంటాం. ఇతర మేధావులు, టీచర్లు ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఈ ఆహ్వాన సంఘంలో సభ్యులుగా ఉండేటట్లు రూపొందించబడుతుంది. అట్లా వచ్చిన తర్వాత మీ అందరి ముందరికి పాంప్లెంట్ రూపంలో మీ అందరికీ వస్తుంది. పోస్టర్లు, కరపత్రాలు వాటిని అంతా కూడా మనం ప్రజల ముందరకు తీసుకెళ్దాము. ఈ మహాసభను విజయవంత ర్యాలీ అటువంటి ఒక పెద్ద మూమెంట్ను మనం తీసుకోబోతున్నాం కాబట్టి కొత్త ఒరవడిని సమాజంలో సృష్టించాలన్నదే మా యొక్క ఉద్దేశము. ఎందుకంటే మేము గతంలో పనిచేసిన సంస్థ పేరు వదులుకొని బయటికి రావడం అంటే అది పెద్ద విషయం. ఎందుకంటే ఆ సంస్థ చాలా ఏళ్ళుగా పనిచేసి, ఎందుకంటే మీరు ఇంకా మారే పరిస్థితి లేదనే నిర్ణయంతో ఒక కొత్త రూపాన్ని మేము తీసుకున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. 20వ తారీఖు సమ్మె జరుగుతుంది. రేపు 20 సమ్మె నిర్ణయం ఉంది ఆల్ ఇండియాలో. ఆల్ ఇండియా నిర్ణయంలో మనం లేము. ఆల్ ఇండియాలో మనకు 14 రాష్ట్రాల్లో ఉన్న అంత సీరియస్గా ఉంటాయి ఈ వాతావరణంలో. ఈ సమయంలో వాళ్ళు సమ్మె విరమించారు. అంటే సమ్మె ఇప్పుడు చేస్తే బాగాలేదు మన పరిస్థితి. మనం యాంటీ మోడీగా సమ్మె ముందుకు తీసుకుపోదామంటే దేశమంతా మోడీకి మోడీ గొప్ప గొప్ప ఘనకార్యం చేసిందనే కీర్తనలు సాగుతున్న సమయంలో సమ్మె ఎందుకు కొంత ఆగుదాము, ఆగి తర్వాత మనం డిమాండ్ తీసుకుపోయి ఇంకో విశాలంగా ప్రచారం చేద్దామని ఆ కార్మిక సంఘాలందరూ కలిసి చర్చించి వాళ్ళు డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత మన శక్తి ఎంత, మన శక్తిని బట్టి మనం ఉండాలి. పెద్ద ఉండేవాళ్ళు ఈ పరిస్థితిలో డ్రాప్ అయితే మంచిది అనుకున్నారు. వీళ్ళేం ఇఫ్ట్ పిలుపు కాదు, ఐఎఫ్టీకు సంబంధం కాదు అది పిలుపు. వాళ్ళైతే అట్లా డ్రాప్ చేస్తారంటే మన మాట ఎవరింటో ఉన్నాడు. ఇటువంటి అతివాద ధోరణి, కానీ ఇటువంటి అతివాద ధోరణి మనం నడపలేము, మన చేతనే కాదు. వాడు ఇచ్చింటూ మనం పోయినాం. లేదు అట్లా పని చేస్తారంటే ఎవరింటాడు మన మాట అని. ఇటువంటి పేరు రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా కొన్ని రాలేదు, మిగతాయి చదవడంలో మిస్ అయింది. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులు, న్యాయవాదిగా ఉన్నటువంటి ఈ సంఘం రాష్ట్ర అదేవిధంగా రైతు సంఘం నాయకుడిగా ఉన్నటువంటి కాబట్టి ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శిగా, పిట్ల రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఈ ఆహ్వాన సంఘంలో నియమించాం. మిగతా వాళ్ళందరినీ కూడా సభ్యులుగా పెట్టాం. ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాటన్నింటినీ కూడా మేము ఇందులో విలీనం చేసి కలిపి ఆ కరపత్ర రూపంలో మనం ముందుకు వస్తుందనేటటువంటిది నేను తెలియజేస్తున్నాను. కామారెడ్డి వారు ఉన్నారు, ఏఎన్బి కూడా ఉన్నాడు. రాష్ట్ర మహాసభలను వర్ధిల్లాలి కార్మికోద్యమాలు. జిందాబాద్ జిందాబాద్.
హామీ ఇవ్వకపోతే దాన్ని ఒక 5-6 నెలలు టైం పెట్టాం, అయినా కూడా ఏం మాట్లాడలేదు. రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం చేయకపోవడం వల్ల మా తెలంగాణ ప్రగతిశీల పీడీ వర్కర్స్ ఒక ఉద్యమాన్ని, ఒక పోరాట రూపాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో 15 జనవరి 24 తారీఖు నాడు నిజాం మన కలెక్టర్ ఆఫీస్ వరకు దాదాపు 70,000 మంది బీడీ కార్మికులతోని చరిత్రలో ఎన్నడూ కూడా జరగలేదు అంత పెద్ద ఊరేగింపు. బ్రహ్మాండమైనటువంటి 70,000 మందితో ఊరేగింపు తీసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర బహిరంగ సభ పెడితే సాయంత్రం 5 అయింది. ఆ సందర్భంగా వచ్చినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా స్టేట్ అంతా ప్రచారం అయిపోయింది టీవీలలో. దాన్ని చూసినటువంటి కేసీఆర్ వారి మంత్రివర్గము ఇమీడియట్గా స్పందించి 5:30 సాయంత్రం సభ ముగిసేసరికి మన ఆఫీస్కి వచ్చినాం మేము. అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మంత్రివర్గం హరీష్ రావు, ఆ రోజు మంత్రివర్గం ఉన్నటువంటి నాయకులు, అట్లాగే మన హోమ్ మినిస్టర్, కార్మిక మంత్రి ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి గారు, ఇంకొక మంత్రి కలిసి ఇమ్మీడియట్గా బీడీ కార్మికులందరికీ ఫిబ్రవరి నెల నుంచి 1000 రూపాయల జీవన భృతి ఇస్తామని ప్రకటించారు. ఎంత పెద్ద పోరాటం ఇది మనం చేసింది, దానిని మనం సాధించుకున్నాం. బీడీ కార్మికులు మా యూనియన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మెడల్ మంచి కూడా ఇచ్చినటువంటి హామీ అమలు చేయకపోతే దాన్ని సాధించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భయపడ్డది. అంటే బీడీ కార్మికుల ఐక్యత, పోరాటము, ఉద్యమం అనేది ప్రభుత్వం గుర్తించింది కదా. కాబట్టి అలాంటి పెద్ద పెద్ద పోరాటాలు చేసినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఈ టీయూసీఐ రాష్ట్ర మహాసభ జరగడం చాలా ముఖ్యమైనటువంటి విషయము. దీన్ని రాష్ట్రం అందరూ కూడా, కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం అందరూ కూడా ఎదురు చూస్తారు. ఐక్యాన్ని, బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందనే ఒక మంచి ఉద్దేశాన్ని నిర్ణయించుకునే మా టీయూసీఐ రాష్ట్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా ఈ రాష్ట్ర మహాసభలని విజయవంతం చేయడానికి మీ ప్రాంతాల్లో, ఇక్కడ నిజామాబాద్లో కానీ పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించాలా, అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలా, సభల్ని విజయవంతం చేయాలా. మా వాళ్ళు చెప్పారు, ఆల్ ఇండియా నాయకులు కూడా దాదాపు 20 బాగుంటుంది అది ఒక మంచి ఉద్దేశము. కాబట్టి మనమందరం కూడా దీన్ని సహకరిస్తూ మహాసభని విజయవంతం చేయాలా. జూన్ 21, 22 అట్లా ఈరోజు సమావేశానికి మీరు అందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ రాష్ట్ర కమిటీ తరఫున ముగిస్తున్నట్టు కామ్రేడ్ ముత్తన మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ప్రథమ మహాసభ ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేయడానికి మన కమిటీ, రాష్ట్ర కమిటీ ప్రయత్నించింది. అందులో భాగంగా ఈ ఆహ్వాన సంఘానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆర్ లింబాద్రి చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మన ఉద్యమాలలో పాల్గొని అనేక రకాల సహాయ సహకారాలు అందించినటువంటి ఆర్ లింబాద్రి ఈ సభకు వచ్చి ఆహ్వాన అధ్యక్షుడిగా కావడం చాలా గొప్ప విషయం. కాబట్టి మీరందరూ కూడా అటువంటి ఆలోచనతో ఉండాలని, నాడు 1972లో మన యూనియన్ ఏర్పాటు చేసిన తర్వాత కార్మిక చట్టాలని అమలు చేయడానికి మనలాంటి వాళ్ళం ప్రయత్నం చేసినాం తప్ప, ఆనాడు ఎల్ఎల్బీలు చదివి ఎమ్మెల్యేలుగా ఉండి లాయర్లుగా ఉన్నటువంటి అనంత్ రెడ్డి ఆ చట్టాలను బయటకు తీయకపోవడం వల్ల మనం వాటిని బయటకు తీసి ఇవాళ చరిత్ర సృష్టించినటువంటి చరిత్ర తెలంగాణ ప్రగతిశీల పీడీ వర్కర్స్ యూనియన్ ఉన్నది. కాబట్టి ఈ ఆహ్వాన కమిటీకి వచ్చినటువంటి మీరు మనం వచ్చే నెలలో ఆ సభల్ని విజయవంతం చేయడానికి మనమందరం కూడా రకరకాల సహాయ సహకారాలు ఆహ్వాన కమిటీకి ఇవ్వడం వల్ల లక్షల మందితో మనం ఊరేగింపు సభలు జరిపి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.